కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనము 29వ వచనం వరకు మనము ధ్యానించుకోబోతా ఉన్నాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 29వ వచనం. దయచేసి బైబిల్ అందరు తెరిచి, ఒకవేళ ఏదైనా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటే నేర్చుకోదగినవి ఏమైనా ఉంటే రాసుకోవడము, నోట్స్ చేసుకోవడము అది చాలా మంచిది అని నేను భావిస్తూ ఉంటున్నాను. దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాము, వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ 15వ వచనం నుంచి 29వ వచనం వరకు 3 భాగాలను మనం చూస్తా ఉన్నాం. మొదటి భాగము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇట్ స్పీక్స్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ వర్క్. క్రీస్తు ఎవరు, క్రీస్తు అసలు మన కోసం ఏం చేసినాడో, ఎందుకు చేసినాడో ఈ మొదటి 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తాము. 21వ వచనం నుంచి 23వ వచనం వరకు అది ఎవరి కోసం చేసినాడు, మన కోసము చేసి ఉన్నాడు. కానీ మన పాత్ర ఏంటి? ఆయన చేసినాడు కరెక్టే, కానీ నా పాత్ర ఏంటిది? ఆ సంపూర్ణ రక్షణలో నా పాత్ర ఏంటి అనే విషయాన్ని పౌలు అక్కడ సంబోధించినట్లుగా మనము చూస్తున్నాము. మూడోది, ఏ బిడ్డల కోసమైతే క్రీస్తు ప్రాణం పెట్టినాడో, ఏ శరీరంనైతే ఆయన సంరక్షిస్తూ ఆయన శిరస్సుగా ఉన్నాడో, ఆ యొక్క శరీరానికి, ఆయన బిడ్డలకు, ఆయన కుటుంబానికి పరిచర్య చేయడము ఎంత ప్రాముఖ్యంగా పౌలు ఎంచుతున్నాడో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు దయచేసి మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. ఎందుకంటే దీంట్లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆమె 15వ వచనం నుంచి మనము ధ్యానము చేద్దాం. దయచేసి 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒకసారి చదివి సహాయం చేయండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సర్వమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంపూర్ణుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నిలిచిపోవాలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవలనని తండ్రి అభిష్టమాయను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన గురించిన వివరములు మనం చూస్తా ఉన్నాం. మనం క్రీస్తు అని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఆ పౌలు క్రీస్తుని ఎలా వివరిస్తా ఉన్నాడంటే, ఆయన అదృశ్యమైన దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణతను కలిగి ఆయన ఉన్నవాడు. ఆయన మూలంగా కనబడేవి, కనబడనివి సమస్తమును సృజించబడెను. సమస్తము ఆయన కోసం సృజించబడెను. నిన్న దినాన చర్చ్ గ్రూప్ లో ఒక వెబ్ ఫ్లయర్ ని నేను పంపించినాను. దాంట్లో మొదటి భాగంలో ఏముంటదంటే ఫ్రమ్ హిమ్ అని ఉంటది. ఆయన దగ్గర నుంచి మనం పుట్టిన ఒక చిన్న బేబీ యొక్క బొమ్మ ఉంటది అక్కడ. ఫ్రమ్ హిమ్, అక్కడి నుంచి మనము పుట్టి ఉన్నాము. తర్వాత రెండో భాగంలో ఒకరు మోకరించి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా ఫర్ హిమ్, ఆయన కోసము మనం విన్నాం. తర్వాత మూడో భాగంలో ఆ ఇమేజ్ లో ఒక సమాధి
దగ్గర ఒక సమాధి పెట్టి అక్కడ పెట్టి ఉంటది, కాఫిన్ బాక్స్ ఉంటది. టు హిమ్ అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఆయన నుంచి వచ్చాము, ఆయన కోసం జీవిస్తున్నాము, ఆయన దగ్గరికి మనము వెళ్తాము. ఆ యొక్క చిన్న ఇమేజ్ లోనే సమస్తము గుప్తమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క క్రీస్తు ద్వారా సమస్తము సృజించబడెను అంటే దాని అర్థము ఆయన సృష్టికర్త. కనిపించేవి కనిపించనివి, అధికారులు గాని, ప్రధానులు గాని, శక్తులు గాని సమస్తమును తయారు చేసిన వాడు క్రీస్తు. ఎందుకు తయారు చేసినాడు అంటే అక్కడ కింద మనం చూస్తాము, సమస్తము ఆయన మూలంగా చేయబడెను, సమస్తము ఆయన కొరకు చేయబడను అని మనము చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను ఒకవేళ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనిషికి సరైన అర్థము తన జీవితంలో ఎప్పుడు పొందుకుంటాడంటే, దేవుడు నన్ను తయారు చేసినాడు, దేవుడు నన్ను ఆయన కోసం చేసుకున్నాడు అని గుర్తించినప్పుడు ఆ మనిషికి ఒక విలువ అనేది ఆయన కనుగొనగలుగుతాడు, ఒక అర్థాన్ని పొందుకోగలుగుతాడు, ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని పొందుకోగలుగుతాడు. ఈ దినాలలో మనం చూసినట్లయితే చాలా మంది వాళ్ళు అనుకుంటారు వాళ్ళే ఈ లోకంలోకి వచ్చినట్లుగా, వాళ్ళ జీవితాలకు వాళ్ళే దేవుళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుడు వారిని తయారు చేసినాడని, దేవుడు వాళ్ళని సృష్టించినాడని, దేవుడు తయారు చేసేటప్పుడు ఆయన కోసము చేసుకున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా తలంచాలి. మీరు గమనించండి, దేవుడు తన కోసము ఆయన మానవుల్ని తయారు చేసుకొని ఆ మానవుల కోసం తిరిగి మరలా విమోచించడానికి వచ్చినాడు. అంటే ఆ మానవుల్ని ఆయన కోసం తయారు చేసుకున్నాడు కనుక ఆ మానవుల్ని పోగొట్టుకోవద్దని ఆయన మానవుడిగా వచ్చినాడు, జ్యేష్ఠుడుగా మరణాన్ని గెలిచినాడు. హీ వాంటెడ్ టు బి సుప్రీం ఓవర్ ఎవ్రీథింగ్. అన్నిటిపైన ఆధిపత్యము ఆయన పొందినట్లుగా అన్నిటినీ పరలోకంలో, భూమిలో, అంటే పరలోకంలో ఉన్న అన్నిటిని తయారు చేసిన వాడు, భూమి మీద ఉన్న వాటన్నిటిని తయారు చేసిన వాడు, వాటన్నిటిని జతపరిచి ఒకటి క్రీస్తు ద్వారా సమస్తమును ఒకటి చేయడానికి క్రీస్తును ఈ లోకంలో పంపించి ఉన్నాడు అని లేఖనాలలో మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, సో వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు డూ? హీ ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. అన్నిటినీ భిన్నంగా ఉన్నవి, వేరువేరుగా ఉన్నవి, దూరంగా ఉన్నవి అన్నిటిని కూడా దేవుడు ఆయన జతపరచడానికి క్రీస్తును ఈ లోకంలోకి పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. చాలా మంది దేవుని బిడ్డలారా ఇష్టానికి బ్రతకడానికి, కోరిక మేరకు బ్రతకడానికి, పాపమును అనుసరించి బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? క్రీస్తు వాళ్ళను సృష్టించినాడు, క్రీస్తు ఆయన కోసము సృష్టించుకున్నాడనే గ్రహింపు లేకపోవడం ద్వారా క్రీస్తును తృణీకరించడము, పాపపు బ్రతకడము, ఇష్టానుసారంగా బ్రతకడము. అంటే ఒక రకంగా చెప్పాలంటే మా జీవితాలకు మేమే దేవుళ్ళము, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతామని చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము వినని వారి సంగతి పక్కన పెట్టేద్దాము. మీరు ఆ రీతి తలంచినారా? దేవుడు నన్ను తయారు చేసినాడు, దేవుడు ఆయన కోసం నన్ను తయారు చేసుకున్నాడు, కాబట్టి నేను ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను కీర్తించాలి అనే ఆలోచన మనం కలిగి ఉన్నామా? అదే కాకుండా మనల్ని విడిచిపెట్టుకోక ఆయన ఏం చేసినాడు? మనల్ని విమోచించడానికి ఆయన మన ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. రక్తం కార్చడమే కాదు, ఆయన ఏం చేసినాడు? మనల్ని చేరదీసుకోవడానికి
ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఒక మానవుడుగా ఈ లోకంలోకి వచ్చినాడు. ఏ ప్రధానులైతే, ఏ అధికారులైతే, ఏ ఏ లోకనాథులనైతే ఆయన తయారు చేసినాడు, అథారిటీస్, పవర్, ఆయన అంత గొప్పవాడైనప్పటికీ మన కోసము ఆయన చేరదీయడానికి ఒక మానవుడిగా వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం స్పందించవలసిన అవసరత ఉంది. ఎలాగంటే దేవుడు నన్ను సృష్టించుకున్నాడు, నేను ఆయన కోసం సృష్టించుకున్నాడు కాబట్టి నేను నా కోసం బ్రతకకూడదు, ఆయన కోసం నేను బ్రతకాలి. రెండోది, ఆయన తన మహిమను విడిచిపెట్టి నా కోసం వచ్చినాడు, నా కోసం చనిపోయినాడు, నన్ను విమోచించడానికి, నాకు నిత్య జీవం ఇవ్వడానికి, నిత్యరాజ్యం ఇవ్వడానికి ఆయన బలి అయినాడు. కాబట్టి నేను ఆయన కోసము నా జీవితాన్ని నా కోసమే వచ్చినాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం, జీవించువారు ఇక మీదట వారి కొరకు వారు జీవించకూడదని క్రీస్తు వారి కొరకు మృతి పొందెను అని 2 కొరింథీ 5వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం ఏం చేసినాడో మనం చాలా మాట్లాడగలుగుతున్నాం, కానీ ఆ చేసిన దేవునికి ఎంత సమర్పించుకొని బ్రతుకుతున్నామో ఈ దినాలలో మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, నీ సమర్పణ ఎలా ఉంది? నిజంగా ఏ స్థాయిలో ఆ క్రీస్తు కోసం జీవించడానికి, క్రీస్తును మహిమపరచడానికి, క్రీస్తు కలిగిన ఉద్దేశం నెరవేర్చడానికి, క్రీస్తు నీ కోసం సిలువలో చేసిన దాన్ని బట్టి నువ్వు ఎంత సమర్పణ కలిగి అది గుర్తించి, నేను అసలు బ్రతికేదే క్రీస్తు కోసము, ఆయన చనిపోయిందే ఆయన కోసం బ్రతకడానికి అనే దృష్టితో ఎంతమంది క్రైస్తవులు ఈ దినాలలో బ్రతకగలుగుతున్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ మాటలను మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయనను ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి ఒకవేళ మనం సమర్పించుకున్నట్లయితే, ఆయన సృష్టించిన దానికి, ఆయన ప్రాణం పెట్టిన దానికి మనం వెలకట్టిన వారుగా, విలువ ఇచ్చిన వారంగా ఉన్నాం. ఈ దినాలలో సంఘంలో విశ్వాసుల మధ్యలో ఆయన విలువ కలిగిన వ్యక్తిగా ఎంచబడడం లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళలో స్వార్థము, వాళ్ళలో సొంతగా దేవుణ్ణి అవసరతల కోసం వాడుకోవడము, కేవలము వాళ్ళ అవసరతల కోసమే దేవుణ్ణి వెతకడము, దేవునితో సంబంధము పెట్టుకోవడం. ఒకవేళ వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్లుగా జరగకపోతే ఆ దేవుణ్ణి విడిచిపెట్టడము, ఆ అనుకున్నట్టుగా ఆ దేవుడి కార్యాలు చేయకపోతే ఆ దేవునితో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతకడం. దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి స్థాయికి రావాలంటే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగినా జరగకపోయినా నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నా దేవుణ్ణి, నన్ను సృష్టించిన దేవుణ్ణి, ఆయన స్వరూపంలో తయారు చేసుకున్న దేవుని కోసము నేను తయారు చేయబడ్డాను. నా జీవితంలో ఏమున్నా ఏం లేకున్నా ఆ దేవుణ్ణి నేను కీర్తిస్తాను, ఆ దేవుణ్ణి నేను ఘనపరుస్తాను. ఆ దేవుడు నన్ను సృష్టించడమే కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిత్య జీవము ఇవ్వడానికి. కాబట్టి నా జీవితాన్ని సంపూర్ణంగా నేను ఆయనకు సమర్పించుకుంటానని మనం స్పందించడమే తిరిగి ఆయనకు విలువనివ్వడము, గుర్తించి సమర్పించుకోవడము, గుర్తించి మనవి వదులుకోవడము, దూరం పెట్టవలసినవి దూరం పెట్టడము, పాపానికి దూరంగా ఉండడము, చెడుతనానికి దూరంగా ఉండము. దేని నిమిత్తం అయితే క్రీస్తు వచ్చినాడో దాని నిమిత్తము సమర్పించుకోవడము చాలా దేవుడు ఇష్టపడతాడు, మన దగ్గర కోరుకుంటాడు. ఆయన సమస్తమును తయారు చేయడం కాదు. చూడండి 17వ వచనంలో, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు యేసు ఎవరు? సృష్టికర్త అని చూస్తున్నాము, అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపం అని చూస్తున్నాము. సమస్తము చూచేవి కనబడేవి అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త అని చూస్తున్నాము. అదే కాకుండా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటినీ ఆయన చేతిలో ఆయన ఎత్తి పట్టుకొని ఉన్నవాడు. ఒకసారి చదవండి 17వ వచనంలో,
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆ, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. ఆధారభూతుడు. ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే అన్నిటినీ ఆయననే, హీ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ అంటే ఈ రీతిగా ఆయన చేత పట్టుకొని అన్నిటినీ ఆయన మాట చొప్పున ఇట్లా ఆపి పెట్టిన వాడు. హీ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఒకసారి ఆలోచన చేయండి. మనము కేవలము శరీరధారిగా, బలహీనంగా, లేకపోతే మనిషిగా తిరిగిన క్రీస్తు గురించే ఎక్కువ మనము మన దృష్టిలో తెచ్చుకుంటా ఉంటాము, తలంచుతా ఉంటాం కదా. కానీ ఈ కోణంలో మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయము. ఆయన నోటి మాటతో సమస్తము చేసి, ఆ నోటి మాటతో సమస్తమును ఎత్తి పట్టుకొని ఆపి పెట్టిన వాడు, అంత గొప్పవాడు క్రీస్తు అని ఎప్పుడు కూడా ఆయన ఘనపరిచేటప్పుడు, ఆరాధించేటప్పుడు, కీర్తించేటప్పుడు మనం గుర్తించము. దేవుట్లారా, నువ్వు ఆరాధించే సమయంలో ఇటువంటివి జ్ఞాపకం తెచ్చుకోవాలా. నీ నోట్లో ఇట్లా ఉండాలా, నా సృష్టికర్తవు నీవు ప్రభువా, నన్ను తయారు చేసిన దేవుడవు నీవు, నీ స్వరూపం ఇచ్చిన దేవుడవు, నన్ను నీ కోసం చేసుకున్నావు, నీకు వందనాలు. ఇగో నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా, నా కోసము నువ్వు వెతుక్కుంటూ వచ్చినావు, నా కోసము నువ్వు ప్రాణం పెట్టినావు, నన్ను విమోచించడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను నిత్య జీవం ఇవ్వడానికి నీవు ప్రాణం పెట్టినావు ప్రభువా. ఇగో నా జీవితం నిన్ను మహిమపరుస్తాను, నీ కోసము నేను జీవిస్తాను, నేను కీర్తించేటట్టుగా నేను బ్రతుకుతానని మనం ఆరాధించినప్పుడల్లా దేవునికి ఆ రీతిగా మనం సమర్పించుకునేటట్టుగా ఉండాలి. ఆయన సామాన్యమైన వాడు కాదండి, కానీ ఒక సామాన్యుడిగా వచ్చినాడు. అదే విషయము ఈ కొలసిలో ఉన్న సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. చాలా మటుకు మనము శరీరధారిగా కనబడుతున్న క్రీస్తునే మనం గుర్తిస్తాం, కానీ ఆయన శరీరధారిగా రాకముందు ఎవరు అంటే సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును తన చేతిలో ఆయన నిర్మాణం చేసి ఆయన హోల్డ్ చేసేవాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కానీ చివరికి మన సమస్యల గురించి చింతపడతా ఉంటాం, చిన్న చిన్న వాటి కోసము బాధపడతా ఉంటాం, చిన్న చిన్న వాటి కోసము we get trouble when we know that he created everything and he holds everything. God who is in control of everything, సమస్తం పైన ఆధిపత్యము, కంట్రోల్ కలిగిన దేవుడు అని యేసు గురించి అంటే మనం చిన్న చిన్న సమస్యలకు మనం కదిలిపోతా ఉంటాము. ఆ నమ్మకం లేదు. దీన్ని కూడా ఆయన ఆపగలుగుతాడు, దీన్ని కూడా తన ఆధిపత్యంలో ఉంచుకున్నవాడు, ఆయన అధికారంలో ఉంచుకున్నాడు, ఆయన శక్తి ద్వారా ఆపి పెట్టి ఉన్నాడు అనే గ్రహింపు మనము ఏమాత్రము మన సమస్యల విషయంలో మనం చెప్పము. ఆ సమస్యల విషయంలో కదిలిపోతా ఉంటాము. ఎట్లా ప్రార్థన చేస్తామంటే యాజ్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఇట్. ఇప్పుడు మన చేతులు ఎట్లా జారిపోతా ఉంటే ఎట్లుంటది? యేసు ప్రభుని అట్లా చూస్తూ ఉంటారు, కానీ యేసు ప్రభు అది కదలకుండా దాన్ని ఎత్తి పట్టుకొని ఉన్నాడు అనే సంగతిని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటాడు, కేవలము ఆయన ఎత్తిపట్టువాడు కాదు, కానీ ఆయన శరీరం అనే సంఘముకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘం ఎవరిదండి? ఈ శరీరం ఎవరిది? ఈ సంఘం ఎవరిది? ఈ యొక్క శరీరానికి శిరస్సు ఎవరు? ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడండి, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఇది ఆయన సొత్తు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ యొక్క శరీరం ఎవరిది? క్రీస్తుది. ఎవరు ప్రాణం పెట్టినారు? క్రీస్తు ప్రాణం పెట్టినారు. క్రీస్తు ప్రాణం పెట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. హీ మేడ్ ఇట్ హిజ్ ఓన్. అందుకోసమే సంఘస్థులు ఎవరి సొత్తు కాదు, నాయకుల సొత్తు కాదు, అపోస్తుల సొత్తు కాదు, ప్రవక్తల సొత్తు కాదు, సువార్థికుల సొత్తు కాదు, కాపర్ల యొక్క సొత్తు కాదు, ఉపదేశకుల సొత్తు కాదు, అద్భుతాలు చేసేవారి సొత్తు కాదు. అది క్రీస్తు యొక్క సొత్తు. విలువ చేత కొనబడిన వారు మీరు, మీ సొత్తు కాదు నా సొత్తు అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు
ఆయనకు చెందిన వారి సంఘము, ఆయనకు చెందిన సంఘము ఏ సేవకుడికి చెందినది కాదు. అందుకోసము ఆ సంఘాన్ని, ఆయన బిడ్డలను ఎలా నడిపించాలో 3వ భాగంలో మనం చూస్తాం. 3వ భాగంకి వచ్చినప్పుడు మీకు అర్థం. మొదటి భాగంలో మనం ఏం చూస్తున్నాము? క్రీస్తు ఎవరు, క్రీస్తు ఏం చేసినాడు, ఆ చేసింది ఎవరి కోసం చేసినాడు, ఏ రీతిగా ఆయన ఆ జ్యేష్ఠుడుగా ప్రాణం పెట్టి అన్నిటిపైన అధికారము పొందుకున్నటకు ఎలా ప్రాణం పెట్టి సమస్తమును ఒకటి చేయడానికి తను అప్పగించుకున్నాడో మొదటి భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏంటిదండి? అన్నిటినీ ఈ భూమి పైన కానీ పరలోకంలో కానీ టు రీకన్సైల్, అన్నిటినీ సమాధానపరిచి ఒకటి చేయడమే దేవుని యొక్క ఆలోచన ఉంచినది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ భాగంలోకి వెళ్దాము. ఇదంతా చూడండి, ఒకవేళ మనమే లేకపోతే ఇవన్నీ క్రీస్తు చేయవలసిన అవసరత లేదు. కానీ మనం ఒకప్పుడు ఎలాగున్నాము? 21వ వచనంలో చూడండి, వన్స్ we were alienated from God and were enemies in our minds because of our evil behavior. చదవండి ఒకసారి 21వ వచనము. ఒకప్పుడు మనం ఎటువంటి వారం అండి? మనం ఎటువంటి వారం అండి? దేవునికి దూరస్తులం మనము. విరోధ భావం అంటే అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఎనిమీస్, శత్రువులుగా, మనసులో అంటే వ్యతిరేక స్వభావము, శత్రువులుగా ఉన్న మనలను మీరు చూడండి, ఇప్పుడు చూడండి, క్రీస్తు ఆయన అంత గొప్పవాడైనప్పటికీ ఆయన మన కోసము దిగి వచ్చినాడు. ఎందుకు దిగి వచ్చినాడు అంటే, ఒకప్పుడు మనము దేవుని యొక్క స్వాస్యానికి, దేవుని యొక్క మహిమకు, సమస్తముకు దూరంగా ఉన్న వాళ్ళము, శత్రువులుగా ఉన్న వాళ్ళము, వ్యతిరేకులము, పాపంలో చచ్చిన వారు వాళ్ళు మనల్ని ఆయన తిరిగి ఆయన ఏం చేస్తున్నాడండి? మనలని పరిశుద్ధంగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకై, తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టుటకై స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలందరిని ఎట్లా నిలబెట్టాలని ఆశపడుతున్నాడండి క్రీస్తు? చెప్పండి ఒకసారి. పరిశుద్ధులుగా, హోలీ. రెండోది వితౌట్ బ్లెమిష్, నిర్దోషులుగా. మూడోది నిరపరాధులుగా. ఎవరు నిలబెట్టాలని ప్రాణం పెట్టినారండి? చెప్పండి, ఎవరు నిలబెట్టడానికి ప్రాణం పెట్టినారు? మళ్ళీ ఆ మార్గంలో ఉన్నామా మనము? ఆ పరిశుద్ధ మార్గంలో ఉన్నామా? నిందారహితమైన మార్గంలో ఉన్నామా? నిరపరాధులుగా మనము ఆయన చేయడానికి, నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడే, అటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని తండ్రి ఎదుట ఈ రీతిగా నిలబెట్టడానికి జీసస్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఆయన పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆయన యొక్క దాసులు కూడా అదే దృష్టి కోణముతో వీరందరూ దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఆ దినం నిలబడాలి, నిందారహితులుగా నిలబడాలి. అపరాధులుగా కాకుండా నిరపరాధులుగా నిలబడాలని దేవుడు ప్రయాసపడతా ఉన్నాడు. స్తోత్రం. కానీ ఎప్పుడు మిమ్మల్ని నిలబెట్టగలుగుతారు తెలుసా? చూడండి, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను ఎప్పుడు నిలబెడతాడంటే, ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు. ఇఫ్ ఓన్లీ యు కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్,
ఏ విశ్వాసం అయితే నువ్వు క్రీస్తునందు పెట్టినావో, ఏ సువార్త మూలంగా అయితే నువ్వు విశ్వాసం పెట్టి క్రీస్తు నమ్మినావో, క్రీస్తు ఎవరో నమ్మినావో, క్రీస్తు ఏం చేస్తున్నాడో నమ్మినావో, ఆ క్రీస్తు పైన నీ విశ్వాసాన్ని పెట్టినావో, ఒకవేళ నువ్వు ఆ విశ్వాసంలో నిలకడగా ఉండి కదిలిపోకుండా ఏ సువార్త ద్వారా అయితే ఆ యొక్క గొప్ప నిరీక్షణ నీకు వచ్చిందో, ఆ నిరీక్షణను బట్టి నువ్వు విశ్వాసం పెట్టినావో, ఆ యొక్క విశ్వాసంలో నువ్వు కదిలిపోకుండా స్థిరంగా నువ్వు ఉంటావో, అప్పుడు నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుటకై, పరిశుద్ధంగా నిలబెట్టుటకై, నిందారహితులుగా నిలబెట్టుటకై, నిరపరాధులుగా నిలబెట్టుటకై ఆయన ఇష్టపడతా ఉంటున్నాడండి. స్తోత్రం కలుగునుగాక. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఏ విశ్వాసం అయితే మీరు క్రీస్తునందు పెట్టినారో ఆ విశ్వాసంలో ఎదగండి, ఆ యొక్క విశ్వాసంలో కట్టబడండి. రేపటి దినము అబద్ధ బోధ వస్తుంది, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వస్తారు, నేను మోసం చేసేవారు ఉంటారు. నీవు ఏ విశ్వాసం అయితే క్రీస్తునందు పెట్టినావో ఆ యొక్క క్రీస్తు పైన విశ్వాసము తొలగించేవి రాబోతా ఉన్నాయి, మోసాలు రాబోతా ఉన్నాయి, వచ్చి ఉన్నాయి. దాని యొక్క గురి, సాతాను యొక్క గురి ఏంటిదంటే, ఏ విశ్వాసం మూలంగా అయితే దేవుడు నిన్ను పరిశుద్ధుడుగాను, నిరపరాధుడుగాను, నిందరహితుడుగాను నిలబెట్టాల. మచ్చ, దాగు, కలంకము, మూర్త లేకుండా నన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అది ఎలా సాధ్యం అంటే, నీ విశ్వాసంలో నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు, క్రీస్తునందు విశ్వాసంలో వెదుగుతున్నప్పుడు, ఆ సువార్త మూలంగా ఏ రీతిగా బ్రతికించబడ్డావో ఆ యొక్క విశ్వాసంలో కదలకుండా, క్రీస్తు ఎవరో తెలుసుకున్నవే, కదలకుండా క్రీస్తు ఏం చేయబోతున్నాడో నువ్వు తెలుసుకొని విశ్వసించినవో, నిరీక్షిస్తున్నావో, ఒక దినం రాబోతా ఉంది, నిన్ను దేవుడు ఆ యొక్క తండ్రి ఎదుట పరిశుద్ధులుగాను, స్తోత్రం కలుగును గాక, నిందారహితులుగాను, నిరపరాధులుగాను ఆయన నిలబెట్టబోతున్నాడు. మచ్చ లేకుండా, దాగు లేకుండా, కలంకం లేకుండా, మూర్త లేకుండా ప్రకాశవంతంగా నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఏ క్రీస్తునైతే మీరు స్వీకరించినారో, ఏ క్రీస్తునైతే మీరు నమ్మినారో, ఆ క్రీస్తును మీరు విడవక ఆ యొక్క విశ్వాసంలో ఎదగండి, ఆ యొక్క విశ్వాసంలో కట్టబడండి, కదిలిపోకండి. ఎందుకంటే సాతాను ఎలా వస్తాడు అంటే, ఎన్నో రకాలుగా వస్తాడు. వానికి గురి ఏంటిదంటే, ఏ యథార్థమైన విశ్వాసమును క్రీస్తునందు కలిగి రక్షించబడ్డావో అది తొలగిపోయేటట్టుగా, ఆ రక్షణ మార్గం నుంచి నువ్వు తొలగిపోయేటట్టుగా, తిరిగి మరలా పాత జీవితానికి వెళ్ళిపోయేటట్టుగా, దేవుని యొక్క రాజ్యము నిరీక్షణ పోగొట్టుకునేటట్టుగా వాడు వస్తాడు. వాడు నేను దాడి చేస్తూనే ఉంటాడు. వాడు నువ్వు పడుకున్నా, లేచినా, దినమంతా, వారమంతా, నెలంతా వానికి గురి ఏంటిదంటే, నువ్వు పెట్టిన విశ్వాసము క్రీస్తునందు అది విరిగిపోవాలా, కూలిపోవాలా, నువ్వు పడిపోవాలా, దేవుని రాజ్యం పోగొట్టుకోవాలి. ఎందుకంటే వాడు పోగొట్టుకున్నాడు కనుక నువ్వు కూడా పోగొట్టుకోవాలి. వాడు ఆ సన్నిధి కోల్పోయినాడు, కానీ దేవుడు నీకు నాకు ఆ సన్నిధిని వాగ్దానం చేస్తున్నాడు. వానికి ఇష్టం లేదు. అందుకోసమే మీరు కొత్త నిబంధన అంతా చూడండి, శ్రమలు తీసుకొచ్చిన కారణం ఏంటి చెప్పండి. కొందరు ఎటువంటి క్రీస్తును వాళ్ళు నమ్ముతారంటే, శ్రమ లేని క్రీస్తును కావాలా వాళ్ళకి. శ్రమలు రాగానే క్రీస్తుని వదులుకుంటారు, వ్యతిరేకత రాగానే క్రీస్తుని వదులుకుంటారు. దేవుని బిడ్డలారా, ఏదైనా సమస్య రాగానే క్రీస్తును వదులుకుంటారు. అటువంటి వారు చివరి దినం వరకు పరిశుద్ధంగా, నిరపరాధులుగా, ఏమంటారు, నిర్దోషులుగాను వాళ్ళు నిలబడలేరండి. వాళ్ళు నిలబడలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యలు వస్తాయి, కానీ సమస్యల మధ్యలో కదిలిపోకూడదు. సమస్యల మధ్యలో విశ్వాసం వదులుకోకూడదు. సమస్యల మధ్యలో ఏది ఏమైనా నా దేవుని మాత్రం, నా యేసుని మాత్రం నేను వదలను, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను మాత్రము విశ్వసించిన క్రీస్తుని మాత్రము వదలను అనే నిశ్చయత మనలో గట్టిగా పెట్టుకోవాలి. కదిలిపోకూడదు.
నువ్వు ఆ రీతిగా కదిలిపోకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు, దేవుని రాజ్యంలో సంపూర్ణంగా నువ్వు చేర్చబడతావు. అందుకోసమే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా అన్నాడు, తన విశ్వాసము చివరి వరకు ఎప్పటి వరకు అండి? కదలకుండా, కదిలిపోకుండా దృఢంగా. ఎవరిని కాపాడుకోమంటున్నాడండి? ఎవరి బాధ్యత? దేవుడు చేసేది దేవుడు చేస్తున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడో వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఎవరి బాధ్యత విశ్వాసం కాపాడుకునేది? విశ్వాసంలో ఎదిగే బాధ్యత ఎవరిది? విశ్వాసాన్ని వదలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుళ్ళారా, యు ఆర్ సపోజ్ టు వర్క్ టు బిల్డ్ యువర్ ఫెయిత్. అందుకోసమే విశ్వాసంలో కదిలిపోకండి, విశ్వాసంలో ఎదగండి. ఇంకా మనం చూస్తాం యూదా పత్రికలో అతి పరిశుద్ధమైన విశ్వాసం అని అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే సాతాను యొక్క గురి ఒకటే. ఏ విశ్వాసం మూలంగా అయితే నువ్వు క్రీస్తు బిడ్డగా చేయబడ్డావో, నీతిమంతుడిగా చేయబడ్డావో, దేవుని రాజ్యం యొక్క నిరీక్షణ కలిగి ఉన్నావో, కడగబడ్డావో, దేవుని యొక్క కుమారుడుగా ముద్ర పొందావో, ఆత్మ చేత ముద్రించబడ్డావో, సజీవ నిరీక్షణను కలిగి ఉన్నావో, అదే విశ్వాసాన్ని వాడు దాడి చేయడానికి పదే పదే వస్తాడు. వదిలే ఈ యేసును, వదిలే ఈ రక్షణ మార్గం, వదిలే ఈ లోకం చూడు, ఈ పాపం చూడు, ఈ విస్తారమైనవి చూడు అని వాడు సాతాను ఏం చేస్తాడంటే నీ విశ్వాసపు మార్గం నుంచి నేను తొలగించడానికి స్నేహితుల ద్వారా వస్తాడు, పరిస్థితుల ద్వారా వస్తాడు, అబద్ధ బోధకుల ద్వారా వస్తాడు, నానా రకంగా ఎవరు అటు ఇటు బయట వారు కాకపోయినా కానీ ఇంటి వారి ద్వారానే వస్తాడు. సాతాను వస్తాడు. అందుకోసమే బైబిల్ ఏముంది? నీ విరోధైన సాతాను నిన్ను మృంగడానికి గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నానా అంటే, మృంగణం అంటే ఏంటండి? వాడు మన నోరు తెరుచుకొని మిమ్మల్ని కడుపులోకి వేసుకుందాం అనుకుంటున్నాడు. అది కాదండి, దాని గురించి కాదు. నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టి తిరిగి ఎక్కడి నుంచి అయితే విడిపించబడ్డావు, ఏ చీకటి నుంచి అయితే విడిపించబడ్డావు, ఏ రాజ్యం నుంచి, సాతాన్ రాజ్యం నుంచి నువ్వు విడిపించబడ్డావు, తిరిగి మింగి అటు తీసుకొని వెళ్ళడానికి రా, నా ఏం కలిగి రా. ఈ యేసు అంత మంచోడు కాదు, ఈ యేసు అంత యోగ్యుడు కాదు. ఈ యేసుని మనం నమ్మవలసినంత అవసరత లేదు. నీకు ఏం చేస్తున్నాడు ఈ యేసు? చూడు, నీకు కష్టాల పాలైనది. చూడు, నేను వ్యతిరేకత చేస్తున్నారు, ఎంతమంది నీతో పాటు నిలబడ్డారు. చూడు, ఈ యేసు నీకేమి ఇచ్చినాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ మనసులను చెడిపి. అందుకోసమే పౌలు ఆయన ఒక దగ్గర రాస్తూ అంటాడు, తెస్సలోనికకు అనుకుంటారని అంటాడు, ఆ సాతాను వచ్చి మీ మనసులను చెడిపి మరలా వెనుకకు తీసుకుపోయినాడేమో అని బాధపడి నేను తిమోతిని మీ దగ్గరికి పంపినాను. తిమోతి ఒక మంచి ఏమంటారంటే రిపోర్ట్ని నాకు ఇచ్చినాడు. నేను చాలా మీరు విశ్వాసాన్ని వదలలేదు, మీకు శ్రమలు వచ్చినా కానీ కూడా వ్యతిరేకత, మీ సొంత వారి దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినా కానీ కూడా వ్యతిరేకత మధ్యలో మీరు నిలబడ్డారు, మీ విశ్వాసాన్ని కోల్పోలేదు. నేను సంతోషిస్తున్నాను. చూడండి, ఒక దైవజనుని యొక్క ఆలోచన మీరు చూడండి. హల్లెలూయా. ఇఫ్ ఓన్లీ యు ఆర్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, నాట్ మూవ్డ్ ఇన్ ఫెయిత్, then God will establish you holy, blameless, spotless before his presence. Amen. Hallelujah. దేవుని స్తోత్రం. ఏ సత్యం అయితే సువార్త ద్వారా, శుభవార్త క్రీస్తు గురించి మీకు అందించబడిందో, ఆయన అద్వితీయుడైన దేవుడు ఆ మహిమను విడిచిపెట్టినాడు. మానవులు పాపం చేసినారని మానవుని యొక్క స్వభావం ధరించుకొని పాపములు తన మీద మోసుకొని చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి కుడివైపున కూర్చున్నాడు. ఆయననే మెస్సయ్య, ఆయననే రక్షకుడని ఎవరైతే ఇక సత్యాన్ని నమ్ముతారో, ఆ యొక్క విశ్వాసం పెడతారో, ఆ విశ్వాసం బట్టి వారు రక్షించబడతారు. వారు యుగ యుగములు దేవునితో పాటు ఉంటారనే నిరీక్షణ యొక్క సువార్త దేవుడు తీసుకొని వచ్చినాడు. శుభవార్త. దేవుడు ఉచితంగా నీ పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు డబ్బులు పెట్టే అవసరం లేదు, బంగారం ఇచ్చే అవసరం లేదు, బట్టలు మార్చుకో అవసరం లేదు, చెప్పులు లేకుండా నడిచే అవసరం లేదు. మీరు రకరకాలుగా మీ బాడీ, మీ యొక్క శరీరాన్ని హింసించుకునే అవసరం లేదు. ఆయననే
హింసించబడ్డానికి సిద్ధపడి వచ్చినాడు. ఆయననే వెల చెల్లించడానికి వచ్చిన, ఆయననే గాయపడడానికి వచ్చినాడు, ఆయననే ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఎందుకు తెలుసా? నువ్వు కేవలము విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడాలని ఆయననే చేసినాడు. అది తండ్రి యొక్క గొప్ప లక్షణం. అది స్తోత్రం కలుగును గాక. కానీ విశ్వాసాన్ని కాపాడుకున్న వారు ఎంతమంది ఉన్నారు చూడండి. శ్రమలు రాగానే ఎంతమంది పడిపోతా ఉంటారు, కష్టాలు రాగానే ఎంతమంది పడిపోతా ఉంటారు. ఎందుకు తెలుసా? వారు క్రీస్తునందలి విశ్వాసంలో ఎదగట్లేదు, వాక్యంలో ఎదగట్లేదు, ప్రార్థనలో ఎదగట్లేదు, దేవునికి దగ్గరగా ఎదగట్లేదు, విశ్వాసంలో కట్టబడట్లేదు. అటువంటి వారు ఎలా నిలబడగలుగుతారు? అటువంటి వారు ఎలా జయించగలుగుతారు? రోజు రాబోతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘానికి వచ్చినావో దేవుడు అడగాడు. నీ విశ్వాసాన్ని కడ వరకు నువ్వు కాపాడుకున్నావా? అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడండి? నా పరుగును నేను తుదముట్టించి ఉన్నాను. చివరికి ఏమన్నాడు? గట్టి చెప్పాలా? నా విశ్వాసము కాపాడుకున్నాను. ఎందుకంటే విశ్వాసం అంత ఇంపార్టెంట్ చెప్పండి. ఒకవేళ ఆయన విశ్వాసం కాపాడుకోకపోతే అంత సేవ చేస్తే ఏ లాభము? అంటే చివరి వరకు నా యేసును వదలలేదు. ఏ విశ్వాసం అయితే తన మీద పెట్టినానో ఇప్పుడు నా ప్రాణం తీసే సమయంలో కూడా నా యేసు పైన విశ్వాసం నన్ను వదలలేదు. నా పరుగును తుదముట్టించినాను, మంచి పోరాటం పోరాడి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ విశ్వాసంలో ఎదుగుతున్నారా? కట్టబడుతున్నారా? ఆలోచన మీరు చేయండి. ఇఫ్ యు కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్. ఇఫ్ అనేది ఒక కండిషన్, అది ఒక కండిషన్, ఒక షరతు. ఇఫ్ యు కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్, ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫర్మ్, నాట్ మూవ్డ్ ఫ్రమ్ ద హోప్ హెల్డ్ అవుట్ ఇన్ ద గాస్పెల్. అందుకోసమే ఈ సువార్త విషయంలో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడండి? నేను దాసుడైనాను. 3వ భాగంలోకి మనం వస్తున్నాము. క్రీస్తు ఎవరు? క్రీస్తు మన కోసం ఏం చేస్తున్నాడు? ఎటువంటి స్థితిలో మనల్ని కడవరకన చేర్చగలుగుతాడు? ఇటువంటి క్రీస్తు యొక్క శరీరానికి ఆ సువార్త ప్రకటించడానికి నేను దాసుడనై ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే పిలుపు ఇదే. నిన్ను రక్షించిన దేవుడు, నీకు నిరీక్షణ ఇచ్చిన దేవుడు, నేను దేవునికి దాసునుగా, దేవుని బిడ్డలకు ఏ శరీరాన్ని అయితే సంరక్షిస్తున్నాడు, ఏ శరీరాన్ని ఆయన రాజ్యంలో చేర్చాలనుకుంటున్నాడు, ఆ శరీరానికి నన్ను నేను దాసుడుగా నేను చేసుకున్నానా? డిడ్ ఐ మేక్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్? ఈ శరీరానికి శిరస్సు ఎవరన్నారండి? ఫస్ట్ మనం చూసినాం కదా. పౌలు ఏమంటారు తెలుసా? ఆ శరీరానికి నేను దాసుని చేసుకున్నాను అంటున్నాను. బికమ్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంటుంది, దిస్ ఈస్ ద గాస్పెల్ దట్ యు హావ్ హర్డ్ దట్ హస్ బీన్ ప్రొక్లెయిమ్డ్ టు ఎవ్రీ క్రీచర్ అండర్ హెవెన్. ఈ యొక్క సువార్త ఈ యొక్క భూమి పైన, ఆకాశం కిందున్న భూమి పైన ప్రతి మానవునికి, ప్రతి జీవికి ప్రకటించబడుతున్న సువార్త, ఆఫ్ విచ్ ఐ పాల్ బికేమ్ ఎ సర్వెంట్. నేను దాసుడనై ఉన్నాను, దాసుడుగా చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సువార్త నేను బ్రతికించిందో, ఏ సువార్త నీకు నిరీక్షణ కలిగించిందో, ఏ సువార్త అయితే నీకు దేవుని యొక్క రాజ్యంలో చేర్తావనే నిరీక్షణ పుట్టించిందో, దేవుని బిడ్డలారా, ఆ యొక్క సువార్త ప్రకటించడానికి నిన్ను దాసుడుగా చేసుకున్నావా? ఒకవేళ చేసుకుంటే నీ ద్వారా అనేకులు బ్రతికించబడగలుగుతారు, అనేకులు నిరీక్షణ వాళ్ళకు కలుగుతుంది, అనేకులకు పాపాలు క్షమించబడతాయి, అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆ దినము వాళ్ళు స్తుతిస్తా ఉంటే దేవుడు అంటాడు, నువ్వు ఆ యొక్క సువార్త విషయంలో నిన్ను దాసుడిగా చేసుకొని, నిన్ను దాసురాలుగా చేసుకొని ప్రకటించడం ద్వారా వాళ్ళు రక్షించబడి వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నారని దేవుడు జ్ఞాపకం తెచ్చుకోగలుగుతాడు. God can remember. God can say, see, look at the generation of people that have come. You know why? Because you made yourself gospel, a servant to the gospel and servant to them. సువార్తకు నిన్ను దాసుడుగా చేసుకున్నావు, వాళ్ళకు
నిన్ను నువ్వు దాసుడుగా చేసుకున్నావు. నా శరీరానికి నువ్వు దాసుడుగా చేసుకున్నావు, నా సంఘానికి దాసుడుగా చేసుకున్నావు, నన్ను నమ్ముకున్న బిడ్డలకు దాసుడుగా చేసుకొని వాళ్ళని చివరి దినంలో నిలబెట్టే వరకు నువ్వు ప్రయాసపడుతున్నావయ్యా అని దేవుడు అభినందిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కేవలం నమ్మడమే కాదు, నీవు నిరీక్షణ కలిగి ఉండడమే కాదు, దేవుని బిడ్డలారా మీతో పాటు ఉన్న వారిని కూడా చివరి వరకు నిలబెట్టాలి అని ప్రయాసపడడానికి నిన్ను నువ్వు దాసుడుగా చేసుకున్నావా? కేవలము వచ్చిపోవడమే కాదు, ఈ పని కేవలము సేవకులు అనబడుతున్న వారే కాదు, దేవుని బిడ్డలారా నిన్ను నువ్వు కూడా ఒక సేవకుడుగా, ఒక దాసుడుగా చేసుకున్నట్లయితే సాధ్యం చేస్తాడు దేవుడు. నీ ద్వారా అనేకులు విశ్వాసం పెట్టిన వారు విశ్వాసం నుంచి పడిపోకుండా చివరి వరకు నీ ప్రయాస ద్వారా, నీ యొక్క పని ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నువ్వు కలవడం ద్వారా, నువ్వు ప్రోత్సహించడం ద్వారా చివరి వరకు దేవుడు నిలబెట్టగలుగుతాడు వాళ్ళని. బట్ చర్చ్ ఈజ్ నాట్ లైక్ దాట్. సంఘం అనేది ఈ దినాలలో అట్లా లేదే. సంఘం చేసే పని ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విశ్వాసంలో దృఢంగా కదిలిపోకుండా, ఏ సువార్త ద్వారా నిరీక్షణ వచ్చిందో, సువార్త ద్వారా సత్యం తెలవబడిందో, వారు ఆ యొక్క విశ్వాసంలో వాళ్ళు కట్టబడుతున్నారా? మీరు అందరు కట్టబడుతున్నారా? చేతులు ఎత్తండి అంటే చెప్తారా? అసలు విశ్వాసంలో ఉన్నారా? ఆ విశ్వాసానికి తగ్గట్టుగా యోగ్యులుగా మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారా? అది ఎంత ప్రాముఖ్యంగా ఎంచినారా? ఎంచితే దేవుని బిడ్డలారా మీరు ఖచ్చితంగా సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని మీరు దాసులుగా చేసుకో. ఐ బికేమ్ ఏ సర్వెంట్ అంటున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో బికేమ్ అంటే ఇట్ వాజ్ ఎ పర్సనల్ చాయిస్. ఐ బికేమ్ ఏ సర్వెంట్. ఐ మేడ్ మై సెల్ఫ్ ఎస్ ఎ సర్వెంట్ టు ప్రీచ్ ద గాస్పెల్. నన్ను నేను ఒక సర్వెంట్ గా చేసుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఏ గాస్పల్ ద్వారా ఎంత గొప్ప కార్యం జరుగుతుందో ఆ సువార్త విషయంలో నన్ను నేను ఆ యొక్క సువార్త ప్రకటించడానికి దాసుడుగా చేసుకుంటే దానికంటే గొప్ప పని ఈ భూమి పైన లేదు. ఒకవేళ లేనట్లయితే దేవుని బిడ్డలారా బహుశా దేవుడు ఈ ఉదయము ఈ వాక్యం వింటున్న వారితో మాట్లాడుతున్నాడు. నీవు అటువంటి దాసుడువా, అటువంటి దాసురాలువా? ఇతరులలో, అన్యులలో, దేవుని శ్వాసానికి దూరంగా ఉన్న వారిలలో, నా మహిమను కోల్పోయి చీకట్లో ఉన్న వారిని రక్షించుటకు సువార్త మోసే దాసుడువా, దాసురాలువా? పరీక్షించుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండోది, సువార్త విని ప్రభులో ఎదుగుతున్న వారిని చివరి వరకు నిలబెట్టే ప్రయాసం చేస్తున్నారు. ఆయన వచ్చిపోతున్నా చాలు సరిపోదండి. నువ్వు ఎదుగుతున్న కొల్లి నీ తోటి వారిని నువ్వు బలపరచాలి. క్రీస్తులో నడుస్తున్న వారిని బలపరచాలి. సంఘాన్ని బలపరిచే బాధ్యత కేవలం ఒక సంఘ కాపరిది కాదు. మీరు కేవలం వచ్చిపోవడం కాదు. మీ తోటి వారిని నువ్వు ఎదుగుతున్న కొలది వాళ్ళు ఎందుకు వస్తలేరు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారా లేదా, ఏదైనా పరిస్థితులలో వాళ్ళు చోటిచ్చి వాళ్ళు సాతానికి అవకాశం ఇస్తున్నారేమో, వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడకూడదు, వాళ్ళని ఎందుకు పరామర్శించకూడదు, వాళ్ళని ఎందుకు నిలబెట్టకూడదు, వాళ్ళని ఎందుకు చేరదీయకూడదు, వాళ్ళు ఎందుకు సంఘానికి రావట్లేదు? ఎందుకండి అది కేవలము నేను ఒక్కడనే చేయాలా? ఈ యొక్క శరీరంలో నేను ఒక్కడనే భాగమా? మీరు కాదా? మీకు బాధ్యత లేదా? మీరు చేయకూడదా? మనం అటువంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళం కాదు. ఎందుకంటే క్రీస్తు యొక్క శరీరానికి మనల్ని మనం దాసులుగా చేసుకోలేదు కాబట్టి ఇటువంటి ఆలోచన లేదు. ఆదివారం మాత్రము మనము కేవలము వచ్చిపోతా ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడికి రావాలి, ఇది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, కానీ వెళ్ళి సమర్పించుకోవాలి కూడా. వై డోంట్ వి గివ్ అవర్ సెల్స్ యాజ్ సర్వెంట్స్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్? చుట్టుపక్కల చూడండి, మీ పొరుగు వారిని చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి అంటే మీకే చెప్పాను, ఒకసారి చూడండి అందరు. నేను ఒక్కడనే పొరుగువాడిని కాదు, నన్నే చూస్తూ ఇట్లా పక్కన కూడా చూడండి, ఒకసారి చూడండి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్. యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎదుగుతూ వాళ్ళని కూడా ఎదిగించా
నువ్వు కట్టబడుతూ వాళ్ళు కూడా కట్టబడేటట్టుగా యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ చర్చ్. పౌలు కూడా అట్లనే చూసినాడు అని చెప్తున్నా నేను. అంత గొప్ప క్రీస్తును కనుగొన్నాడు. ఆ గొప్ప క్రీస్తు ఏం చేసినాడో కనుక్కున్నాడు. ఏ రకంగా ఉంటే అందరు నిలబడతారో బలపరుస్తున్నాడు. తను తాను దాసుడుగా చేసుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎండ్ ఆఫ్ ద డే మనము దాసులుగా చేసుకోకుండా, దాసులు అంటే ఎవరండి? ఈ దినాలలో పలుకుతారు చూడండి, ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇక్కడ కొంతమంది బౌన్సర్లు, అక్కడ కొంతమంది బౌన్సర్లు ఇట్లా వస్తుంటే సెలబ్రిటీ సినిమాలలో వస్తారు చూడండి. చెప్పండి కొంతమంది పేర్లని, ఫిలిం యాక్టర్లు. ఆ దాసులు కాదండి, సంఘానికి మాదిరిగా ఉండే దాసులు, బ్రతికి ఇట్లా బ్రతకండి అని చెప్పే దాసులు, సంఘ క్షేమంలో చూసే దాసులు, ఇతరులను నిలబెట్టే దాసులు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతా, అంటే పని మనుషుల గురించి మాట్లాడుతున్నా. దాసులు అంటే మనకు అర్థం కాదు, పని మనుషులు అంటే మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. దాసులు అంటే ఇట్లా పైనుంచి కిందకు చూస్తాం, పని మనుషులు అంటే కింద నుంచి పైకి చూస్తాము. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఒకసారి అందరు చూడండి చుట్టుపక్కల, చూడండి, చూసి ఒక మాట అనండి వాళ్ళతోటి, నీవు దేవుని యొక్క కుటుంబస్తురాలవు, కుటుంబస్తుడివి, నేను ఆ కుటుంబానికి దాసుడిని, దాసురాలని చెప్పండి ఒకసారి అందరు. నేను పని మనిషిని, ఆయన కుటుంబానికి నేను పని మనిషిని అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి 24వ వచనం చూద్దాము, 3వ భాగంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చదవండి అమ్మ ఒకసారి, చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను సంతోషం. చూడండి, నేను దాసుడుగా చేసుకున్నాడు గనుక శ్రమ పొందడానికి సంకోచించట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పీపుల్ హూ మేక్ దెమ్సెల్వ్స్ యాజ్ సర్వెంట్స్ విల్ నాట్ వరీ అబౌట్ ద సఫరింగ్ దట్ కమ్స్ టు సర్వ్ దెమ్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చూసి చెప్పండి, నీ కోసము శ్రమ పొందవలసిన అవసరం ఉంటే నేను శ్రమ పొందుతా అని చెప్పండి. చెప్పండి ఒకసారి, చెప్పండి, చూసి చెప్పండి. బాగా కూర్చొని స్తోత్రం చెప్పేసి పోతా ఉంటారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా ఈ మాట ఎందుకున్నాడు తెలుసా? క్రీస్తు ఏ గాయాలైతే పొందినాడో ఇంకేమైనా కొరత అయితే నా శరీరంలో నేను తీసుకుంటున్నా అంటున్నాడు ఆయన. చదవండి అక్కడ. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను సంతోషించు శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో నేను కూడా పాలి భాగస్తున్నవా. ఆయన క్రీస్తు సంఘం కోసం ఎట్లయితే పాటుపడ్డాడో, ప్రయాసపడ్డాడో, ఒకసారి అందరు లేచి నిలబడండి. మెసేజ్ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు నాతో చెప్పండి, నేను కూడా పాటు పడతానని చెప్పండి చేతులైతే. నా క్రీస్తు పాటుపడ్డాడు సంఘం కోసము, నేను కూడా పాటు పడతాను. స్తోత్రం. ఏదో చెప్పినట్లు కూర్చోండి. లేవమన్నప్పుడు లేచినారు, లేవమని చెప్పినా కాబట్టి లేచినారు, చెప్పమని చెప్తే చెప్పినారు. చేతులు ఎత్తమంటే ఇతను మీకు ఏమన్నా అర్థమైందా నేను చెప్పిన మాట ఏడుతో? స్తోత్రం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. స్తోత్రం కలుగును గాక. ఏనా? చదవమా. ఏదైతే ఇంకేమైనా కొదువైతే నేను శ్రమ పొంది ఆ కొదువ తీర్చాలని నేను ఆయన శరీరానికి సేవ చేస్తున్నాను, దాసుడైనాను అంటున్నాడు. వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ అ కమిట్మెంట్. చదవమా. దేవుని వాక్యమును అనగా యుగములను తరములను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. నేను సంఘానికి ఏమైనాడంట? దేవుని బిడ్డలారా, ఈ దినాలలో గొప్పగా మాట్లాడుకునేవారు కాదండి దేవుని రాజ్యానికి కావాల్సింది. ఇతరులకు పరిచర్య చేసే దాసులు, పరిచారకులు, పని మనుషులు కావాలి. పరిచారుడిని అయితేని ఎవరి చాయిస్ అది? దేవుడు పిలిచినాడు కానీ తను ఏం చేసుకున్నాడు? దాసుడుగా చేసుకున్నాడు.
స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారండి ఆ సువార్త విషయంలో ఒక దాసుడుగా బయటికి వెళ్ళడానికి? ఆ యొక్క దేవుని బిడ్డలు, దేవుని కుటుంబస్తులు, సంఘానికి, ఏ సంఘానికి ఆయన శిరస్సో, ఏ సంఘం ఆయన ఇల్లు, ఆ ఇంటి వారికి నేను దాసుడుగా ఉంటాను అని, నేను దాసుడు అవుతానని సమర్పించుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? తర్వాత ఈ భాగం యొక్క మహిమైశ్వర్యం ఏటిదో అది మీ అందరికీ క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మహిమ వారికి బయలుపరచెను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, ప్రతి మనిషిని ఇంతకుముందు మర్మం గురించి మాట్లాడి, మర్మం ఏంటిదండి? ఇటు యూదులకి రక్షణ కాదు, అన్యులకు కూడా రక్షణ దేవుడు క్రీస్తు ద్వారా, అది జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఇష్టపడ్డాడు, అది మర్మంగా పెట్టినాడు, కానీ క్రీస్తు ద్వారా బయలుపరిచినాడు. అంటే సమానత్వం కలిగి మనం కూడా యూదులతో పాటు నిలబడి దేవుని కుటుంబంలో రక్షించబడే ఆధిక్యత, ఆ మర్మం గురించి అన్నాడు కదా. నేను దాసుడినైనా అన్నాడు. చూడండి ఇప్పుడు సంఘం విషయంలో ఏమంటున్నాడు ఆయన? చూడండి, స్తోత్రం కలుగును గాక. ఈ సమర్పణ మనలో ఉంటే ఎంత బాగుంటది. పుట్టి కేవలం ఆ సేవకుడే చెప్తుండు కదా, ఆయనకే బాధ్యత మనకు లేదు అనుకోకుండా నేను నిలబడ్డమే కాదు, ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా నిలిపి, చదమ్మా, సంపూర్ణంగా చేసి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనిషికి బుద్ధి చెప్పొచ్చు, ఇష్టపడాలండి, బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. నిలబెట్టాలి, వాళ్ళు పోగొట్టుకోకూడదని. దేని కొరకైతే క్రీస్తు నిన్ను నన్ను నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా నిలబెట్టాలనుకుంటున్నాడో దాని కొరకు పౌలు కూడా తను తాను దాసుడుగా చేసుకున్నాడు నిలబెట్టుటకే. అందుకోసం బుద్ధి చెప్పొచ్చు, బోధించచ్చు, ప్రయాసపడుచున్నాము. వారు పోగొట్టుకో, ఆయన కోసం కాదండి. మొట్టమొదటిగా ఆయన క్రీస్తు దాసుడు అయినాడు కనుక క్రీస్తు ఇంటికి దాసుడుగా చేసుకున్నాడు. ఒకవేళ నీవు నిజంగా క్రీస్తుకు దాసుడు కాకపోతే, నీవు క్రీస్తు ఇంటిలో ఒక దాసుడుగా వాళ్ళని నిలబెట్టడానికి నువ్వు నిలబడలేవు. మనలో హెచ్చులు ఉంటాయి, గర్వం, అహంకారం ఉంటుంది, నేనా నువ్వా అనే యాటిట్యూడ్ ఉంటుంది. కానీ దేవుడికి కావాల్సింది అటువంటిది కాదు. వేరే వారిని గొప్పగా ఎంచి మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళకు ఉపచారం చేసే దాసులు దేవునికి కావాలి. నిలబెట్టే దాసులు కావాలి, బలపరిచే దాసులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రీస్తు ఎవరో మాట్లాడినాడు. అంత గొప్ప సృష్టికర్త అయినప్పటికీ, అన్నిటిపైన అధికారం కలిగినప్పటికీ, అన్నిటిపైన సర్వభావ అధికారము ఆయన తీసుకోవడానికి, అన్నిటినీ ఒకటి చేయడానికి ఆయన దిగి వచ్చినాడు, ఒక మానవుడుగా దిగి వచ్చినాడు. కానీ ఆయన ఏ రక్షణ అయితే ఇవ్వడానికి వచ్చినాడో దేవుని బిడ్డారా, ఆయన ఎప్పుడైతే ఎప్పుడు పరిశుద్ధంగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలబెడతాడే, నీవు నేను ఏ విశ్వాసంతోనైతే రక్షించబడ్డామో ఆ విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, చివరి వరకు కాపాడుకుంటున్నప్పుడు, అందుకోసమే పౌలు అంటాడు, ఈ సువార్త ద్వారా అందరు రక్షించబడతా ఉన్నారు. రక్షించబడిన వాళ్ళకు రక్షణ పొందవలసిన వారికి దాసులుగా పోతున్నాడు, పొందుకున్న వారికి దాసులుగా చేసుకుంటున్నాడు, నిలబెట్టడానికి. దేవుని రాజ్యం దేవుని బిడ్డలారా, అది క్రైస్తవుని యొక్క ప్రయాణము. అటువంటి ప్రయాణంలో దేవుని మీ అందరినీ నిలబెట్టునుగాక, అటువంటి వారిని తయారు చేయనుగాక. తిరిగి ఈ వాక్య భాగాన్ని మరొకసారి మీరు చదువుకోండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.